ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్టు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు ఒక యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకొనవాలని కోరుచున్నాను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులరా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరే తెలుసుకొనవాలని కోరుచున్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలలో, మరియు సమస్తము ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, ప్రేమ కలిగి సత్యం చూపుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగను పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాల్లో, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వారిని మోకాలను యేసు నామమున వంగునట్లను ప్రతి వారిని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లను దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించును. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆదియుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనంలో, ఆలోకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడే మహాగణుడుగా ఎంచబడును. చివరిగా ఒక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తాను తగ్గించుకునేను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు నిరంతరం ప్రభు నీ వాక్య ధ్యానం చేయొచ్చు. నిన్ను మహిమపరచు కనపరచు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.